హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతిసారి లాగానే ఏ మొబైల్ కొనకూడదు, ఏ మొబైల్ కొంటే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి, ఏ మొబైల్ కొంటే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ దొరుకుద్ది అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు వద్దని చెప్పబోయే మొబైల్స్కి సంబంధించిన చాలా వాటి రివ్యూ కూడా చేశాను, అన్బాక్సింగ్లు కూడా చేశాను. సో మరి ఇటువంటి వీడియోస్ చేసినప్పుడు బ్రాండ్స్కి కోపం వచ్చి రివ్యూ యూనిట్లు పంపించకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మ్యాటర్ రివ్యూ యూనిట్ కాదు, మీరు ప్రాపర్ మొబైల్ కొనుక్కోవడమే. సో అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో రివ్యూ యూనిట్లు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, మీ సపోర్ట్ ఉంటే. సో ఫస్ట్ మనం కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ వాళ్ళు ఈసారి లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్. సో ఈ రెండు మొబైల్స్ కూడా మనకు లాస్ట్ టైం అంత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్లు కాదు, చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి వీళ్ళు మొబైల్ లాంచ్ చేశారు. సో మరి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ గురించి మాట్లాడినట్టయితే 200 మెగాపిక్సెల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అంటించి జనాలకు అంటించడానికి ట్రై చేశారు. కాకపోతే మీరు అంటించుకోకండి, ఆల్రెడీ కొన్న వాళ్ళు పర్లేదు, కానీ కాకపోతే ఎవరైతే కొనబోతున్నారో వాళ్ళైతే దీనికి దూరంగా ఉండండి. దాంతోపాటే ఇక దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్కి ఎక్కడ కూడా జస్టిఫై అవ్వట్లేదు. చాలామంది 200 మెగాపిక్సెల్ కెమెరా అన్న వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది, 200 మెగాపిక్సెల్ ఉంది. సో ఈ మొబైల్లో ఉండే 200 మెగాపిక్సెల్ కెమెరా ఆ మొబైల్లో ఉండే 200 మెగాపిక్సెల్ కెమెరాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఇక్కడ ఈ 200 అనేది నెంబర్ మాత్రమే. బ్యాక్గ్రౌండ్లో జరిగే ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. దానిలో యూజ్ చేసిన సెన్సార్ అయినా కానివ్వండి, ఐఎస్పీస్ అయినా కానివ్వండి, అన్నీ చాలా మ్యాటర్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడైనా సరే ఓన్లీ మెగాపిక్సెల్ కౌంట్ చూసి మొబైల్ని కొనకూడదు. ఇప్పుడు ఎస్పెషల్లీగా రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్, రెడ్మీ నోట్ 12 ప్రో గురించి మాట్లాడినట్టయితే ఇవి రెండు కూడా ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీ కాదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మరి దీనికి బదులు మనం ఏం కొనుక్కోవచ్చు అని అంటే, మీ ప్రియారిటీ అనేది ఓన్లీ కెమెరానే అనుకోండి. సో అటువంటిప్పుడు వివో V27 కొనుక్కోండి, చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. సో మొబైల్ కూడా చూడడానికి బాగానే ఉంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి, మనకు నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ కూడా ప్రజెంట్ మనకు ప్రైస్ తగ్గిపోయి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ మొబైల్ తోటి ఫొటోస్ క్యాప్చర్ చేసిన బాగుంటుంది. ఆ తర్వాత వీళ్ళు బక్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేస్తున్నారు. చూడడానికి మొబైల్ కూడా కొంచెం యూనిక్గా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటే మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుండే మొబైల్ కావాలి అనుకుంటే IQ Neo 6 మొబైల్ కొనుక్కోండి. సో ఈ మొబైల్ అనేది ప్రజెంట్ ప్రైస్ తగ్గి 25,000 దగ్గరలో వస్తుంది. ఈ మొబైల్లో కూడా మనకు పర్ఫార్మెన్స్తో పాటు కెమెరా అయినా కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా అన్ని కంప్లీట్ ప్యాకేజ్ లాగా అయితే దొరుకుద్ది. దాని తర్వాత కొనకూడని మొబైల్స్ గురించి మనం మాట్లాడినట్టయితే, ఇంతకుముందు ఈ మొబైల్స్ నేను సజెస్ట్ చేశాను. కాకపోతే ఇప్పుడు సజెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, దీని తర్వాతి వర్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు POCO F4 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనకండి, ఎందుకంటే త్వరలోనే POCO F5 వస్తుంది. సో POCO F5 వస్తే అదేదో తోపు మొబైల్ అవుద్ది, దాన్ని మించిన మొబైల్ ఉండదు అని చెప్పేసి నేను అనట్లేదు. ఆ మొబైల్ వచ్చిన తర్వాత, రివ్యూ చూసిన తర్వాత POCO F4 కొనాలో F5 కొనాలో అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. యాక్చువల్లీ స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. మనకు కూడా మొబైల్ వస్తుంది, రివ్యూ చేద్దాం. అయితే కొన్నిసార్లు ఏమవుద్ది అంటే, మనకు కొత్త మొబైల్తో పోల్చుకున్నట్టయితే పాత మొబైల్సే బాగుంటాయి. ఇప్పుడు రియల్మీకి సంబంధించిన రియల్మీ 10 ప్రో ప్లస్ అయినా కానివ్వండి, దాంతో పోల్చుకున్నట్టయితే మనకు రియల్మీ 9 ప్రో మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ సిరీస్ మొబైల్సే బాగుండే అన్నట్టు. సో అలానే ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు తొందరపడి POCO F4 మొబైల్ అనేది ఆఫర్లో వచ్చినా కూడా కొనుక్కోకండి, త్వరలోనే మొబైల్ రాబోతుంది. దాంతోపాటే OnePlus Nord 2T అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. మొబైల్ వేస్ట్ అని కాదు, మంచి మొబైలే. కాకపోతే త్వరలోనే OnePlus Nord 3 రాబోతుంది కదా. సో దానికోసం వెయిట్ చేసి, మరి దాని ప్రైజింగ్ ఏముంటుంది, ఫీచర్స్ ఏముంటాయి, రివ్యూస్ కూడా వస్తాయి, కెమెరా ఎలా ఉంటుంది, అవన్నీ చూసిన తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు అన్నట్టు. సో కాబట్టి ఎప్పుడైనా సరే దానికి సంబంధించిన అప్గ్రేడెడ్ వర్షన్ రాబోతుంది చూసారు, అంటే నెక్స్ట్ జనరేషన్ మొబైల్ అనేది రాబోతే మన పాత వర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టడం మంచిది. సో ఇంతకుముందు చెప్పినట్టు రియల్మీ 10 ప్రో మొబైల్ అయితే కొనుక్కోకండి, దాని బదులు రియల్మీ 9 ప్రోనే నాకు డీసెంట్గా అనిపించింది. అట్లీస్ట్ దానిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని అనిపించింది. లేదు నాకు OnePlus మొబైల్ కావాలి అంటే OnePlus Nord C3 Lite అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది చూసారా. సో ఆల్మోస్ట్ ఇవన్నీ సేమ్ టు సేమ్ అని చెప్పేసుకోవచ్చు, ఒకటే తల్లి బిడ్డలు ఇవన్నీ. సో మరి ఈ OnePlus Nord C3 Lite గురించి మాట్లాడినట్టయితే, OnePlus అనే ఒక బ్రాండింగ్ ఉంటుంది, అంటే మనం రీసేల్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశం ఉంటే మనం అయితే దీన్ని కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ కొనకూడని మొబైల్ సామ్సంగ్ సంబంధించిన. సామ్సంగ్ వాళ్ళు అప్పట్లో ఏ సిరీస్లో చాలా మంచి మొబైల్స్ లాంచ్ చేసేవాళ్ళు. కాకపోతే ఈసారి తీసుకొచ్చిన సామ్సంగ్ A74 అయినా A34 అయినా ఈ రెండు మొబైల్స్ కూడా మనకు అంత అప్ టు మార్క్ లేవు. ఎస్పెషల్లీ ప్రైజింగ్ గురించి మాట్లాడితే చాలా ఎక్కువ పెట్టేసేసారు. దాంతోపాటు దీనిలో ఒక 1 డే అగ్నిగోళాన్ని పెట్టారు, అదే ఎగ్జినోస్ ప్రాసెసర్. మన ఎగ్జినోస్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడినట్టయితే అంతకుముందు కూడా మనకు హీటింగ్ ఇష్యూస్ అనేవి చాలా ఉండేవి. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చామని చెప్పారు 1380ని. కాకపోతే అయినా కూడా ఈ ఎగ్జినోస్ సంబంధించిన హిస్టరీ ఎలా ఉంటుంది అంటే, ఇవి ఇప్పుడు కాకపోయినా సరే ఇన్ ఫ్యూచర్లో అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మనకు ప్రాబ్లం ఇస్తాయి.
కాబట్టి మన ఎగ్జినోస్ ప్రాసెసర్లు ఉండే మొబైల్ జోలికి కొంచెం తక్కువ వెళ్తేనే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇది మారొచ్చు, అంటే కొన్నిసార్లు మరి ఎగ్జినోస్ ప్రాసెసర్లు కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం ఈ A54 A34ని మనం మర్చిపోతే మంచిది. దాని బదులు త్వరలోనే శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ M54 శాంసంగ్ F54 రాబోతున్నాయి. సో దానికోసం వెయిట్ చేయండి. జనరల్గా మనకి ఏ సిరీస్తో పోల్చుకున్నట్టయితే M సిరీస్ F సిరీస్ మొబైల్స్ అనేవి తక్కువ ధరకు మంచి ఫీచర్స్ తోటి మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తాయి కాబట్టి కొంచెం ఓపిక పడితే మంచిది. లేదు నాకు ఉన్న పలంగా ఒక మొబైల్ కావాలంటే OnePlus Nord తీసుకోండి. OnePlus Nord అనేది చేతిలో తీసుకుంటే ప్రీమియం కనిపిస్తుంది, మొబైల్ చూడడానికి బాగుంటుంది, కెమెరాస్ పరంగా తర్వాత దానిలో ఉండే ఫీచర్స్ పరంగా కూడా మొబైల్ అనేది జస్టిఫై చేస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఈ మొబైల్ అంటే సామ్సంగ్ మొబైలే కొనాలి అనుకుంటే దాన్ని వదిలేసి మనము OnePlus ఈ 11R మొబైల్ కొనుక్కోవడం బెస్ట్. ఇక దాంతోపాటు ఇక నెక్స్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే మనకు వివో V27 Pro అని చెప్పేసి 2 మొబైల్స్ లాంచ్ చేశారు కదా. ఈ రెండిట్లో నేను మీకు వివో V27 కొనుక్కోమని చెప్తాను. వివో V27 Pro ఏదైతే ఉంటుందో అది అంత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే కాదు. దాంతోపాటు చాలామంది గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మొబైల్ అనేది చాలా హీటింగ్ ఇష్యూస్ ఎదుర్కొంటుంది కాబట్టి తర్వాత మనకు పిక్సెల్ 7a కూడా రాబోతుంది కాబట్టి ఈ పిక్సెల్ 6a ఏదైతే ఉంటుందో దీని జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇక నెక్స్ట్ మోటో వాళ్ళ గురించి మాట్లాడితే మోటో G73 అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేశారు. కాకపోతే మొబైల్ బాగానే ఉండే LCD డిస్ప్లే తోటి లాంచ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మోటరోలా అంటేనే మనకు చాలా క్లీన్గా ఉండేది, బ్లోట్వేర్స్ ఉండేవి కాదు. కాకపోతే దీనిలో వీళ్ళు కొంచెం బ్లోట్వేర్స్ని కూడా ఎక్కిచ్చారు కాబట్టి ఈ మొబైల్ని మనము LCD డిస్ప్లే తోటి వస్తుంది కాబట్టి పక్కకు పెట్టేసి దీనిలోనే అంటే మోటరోలాలోనే మోటో G82 అని చెప్పేసి OLED డిస్ప్లే తోటి ఒక మొబైల్ దొరుకుద్ది. ప్రాసెసర్ పరంగా వీక్ ఉంటుంది, అదేమో MediaTek Dimensity 930 తోటి వస్తాయి. కాకపోతే LCD డిస్ప్లే తోటి వస్తుంది. ఇదేమో OLED డిస్ప్లే తోటి Snapdragon 695 ప్రాసెసర్ తోటి వస్తుంది. సో మీరు మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ని చూడొచ్చు. అయితే ఈ మొబైల్ అనేది పాత మొబైల్ కాబట్టి మీకు ఒక సంవత్సరం అప్డేట్ అనేది తక్కువ వచ్చేస్తుంది. దాంతోపాటు ఐక్యూ Z7 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. MediaTek Dimensity 920 ప్రాసెసర్ తోటి వస్తాయి. మొబైల్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సామ్సంగ్ S21 FE అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. యాక్చువల్లీ మొబైల్ని కొనకూడదా అని చెప్పేసి నేనే సందిగ్ధంలో పడిపోయాను అన్నట్టు. కొనొద్దు అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు, రోజుకి 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. కొనాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది. దాంతోపాటు సామ్సంగ్ మొబైల్స్లలో మీకు 1 వే బాగుంటుంది. దాంతోపాటు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తారు వీళ్ళు. అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి బగ్స్ వస్తూ ఉంటే చాలా టైం తీసుకుంటున్నారు వాటిని ఫిక్స్ చేయడానికి. కాకపోతే సామ్సంగ్ వాళ్ళు ఫటాఫట్ మీరు చూసినట్టయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, బ్యాటరీ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండదు. ఇక కెమెరా పరంగా, మొబైల్ పర్ఫార్మెన్స్ పరంగా, IP రేటింగ్ పరంగా అవిన్నిటి పరంగా చూసుకున్నట్టయితే డీసెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు మీకు బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మాత్రం వద్దు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇప్పటి వరకు జనాలు కొనుక్కునే మొబైల్స్లలో ఏది కొనొద్దు అని చెప్పేసి అయితే నేను సజెస్ట్ చేయడం జరిగింది, ఏది కొనాలనేది నేను సజెస్ట్ చేయడం జరిగింది. మరి నేను ఇంకేమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. ఇటువంటి సిరీస్ అనేవి మీకు ఇంకా రెగ్యులర్ కావాలంటే ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.